హలో హాయ్ ఫ్రెండ్స్ నేను మీ మహేష్ బాబు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఏంటంటే వాలంటీర్లకి జాబ్కి అప్లికేషన్లు అంటే 70,000 దాకా పైన పడ్డాయి. మనకి ఇది ఏంటి ఎలిజిబిలిటీ అంటే క్వాలిఫికేషన్ ఏమేమి కావాలి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. మనకు అందరూ తెలిసిన విధంగానే వాలంటీర్ జాబ్కి 10,000 ఇస్తున్నారు అనేది మనకు తెలిసింది. అంటే మనకు గత ప్రభుత్వంలో 5,000 ఇచ్చారు. ఇప్పుడు ఏంటంటే ఏదో కొంచెం పెంచి మనకి ఈ 10,000 దాకా ఇవ్వడం జరుగుతుంది ఈ కొత్త గవర్నమెంట్ కాబట్టి. మనకి ఏమేమి కావాలి, మన ఐడెంటిటీ ఏమేమి ఉండాలంటే ముందుగా ఆధార్ కార్డు ఉండాలి. దాని తర్వాత పాన్ కార్డు ఉండాలి. అంటే ఆధార్ కార్డు అంటే మొబైల్ నంబర్ లింక్ అయిన ఉన్న ఆధార్ కార్డే కావాలి. లేదా పాన్ కార్డుకి లింక్ అయిన మొబైల్ నంబరే కావాలా. ఎందుకంటే మనకి ఇవి గవర్నమెంట్ సంబంధించినవి కాబట్టి అమౌంట్ అందులోనే వేస్తూ ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు ఈ బ్యాంక్ అకౌంట్కి ఆల్రెడీ మనం ఆధార్ కార్డుకి లింక్ అయిన మొబైల్ నంబర్ అంటే ఒకటే సిమిలర్గా ఒకటిగానే ఉండాలి. ఆ ఉన్న మొబైల్ నంబర్ చూసి మీరు ఒకసారి చెక్ చేసుకొని అప్లికేషన్ పెట్టేటప్పుడు ఒకసారి చూసుకోవాలి. ఎందుకంటే మనం వేసే అమౌంట్ అందులో పడతాయి. మనకి క్వాలిఫికేషన్ ఏంటంటే ఎడ్యుకేషన్ పరంగా అయితే డిగ్రీ కన్ఫామ్‌గా ఉండాల్సిందే. ఎందుకంటే డిగ్రీ లేకపోతే కుదరదు. మనకు అప్లికేషన్ కుదరదు. వర్క్ టైమింగ్స్ ఏంటి అంటే మనకు వర్క్ టైమింగ్స్ ఏంటంటే వర్క్ మొత్తం ఫుల్ డే ఉంటుంది. అంటే మనం గవర్నమెంట్ పరంగా ఫుల్ డే వర్క్ చేయాలి. మొన్నటిలాగా చేయడం కుదరదు. అంటే కనీసం మనకి ఒక 50 ఇల్లు అని గత ప్రభుత్వంలో చెప్పారు. ఇప్పుడు మొత్తం మారింది కాబట్టి కనీసం 300 ఇల్లు మొత్తం 300 మందికి అంటే 300 ఇల్లుకి మనం చేయాల్సి వస్తుందండి. ఇది దానికి మండల పరిధిలో అంటే మనకు మొన్నటిదాకా ఏందంటే గ్రామాల్లో చేసేవాళ్ళు గ్రామాల వరకు చేసేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు. మొత్తం సిస్టమ్ మొత్తం మారిపోయింది. మన గ్రామాల్లో కాకుండా ఏదైనా మండల పరిధిలో కూడా వెళ్ళి వాళ్ళ అవసరం ఉంటే ఖచ్చితంగా మనం ఆడికెళ్ళి వారంలో ఒకసారి, 2 సార్లు గాని మీటింగ్‌లు ఉంటాయంట. ఖచ్చితంగా ఆడికెళ్ళాలి. ఫ్రెండ్స్ మనకి ఇప్పుడు ఆన్‌లైన్‌లో ఎప్పుడు వదులుతాడు, అప్లై ఎట్లా చేయాలి అనేది మనం కన్ఫామ్‌గా తెలుసుకోవాలి. ఆ డేటు అదని నేను చెప్తాను. నాకు తెలిసి జూలై మొదటి వారం ఆర్ ఫస్ట్ వీక్ ఖచ్చితంగా అప్పుడే ఖచ్చితంగా వదులుతారు ఆన్‌లైన్‌లోకి. మరి మీరు కన్ఫామ్‌గా డేట్ ఫిక్స్ చేసుకోవడానికి ఉండండి. ఎందుకంటే జూలై ఫస్ట్ వీక్‌లోనే ఉంటుంది అప్లై చేసుకోవడానికి. అప్లై ఎక్కడ చేసుకోవాలంటే నెట్ సెంటర్‌కి వెళ్ళి చేసుకోవాలి. మన మొబైల్‌లో కూడా కావాలంటే చేసుకోవచ్చు. మొబైల్‌లో వద్దు. కన్ఫామ్‌గా మీ నెట్ సెంటర్‌కి వెళ్ళండి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆధార్ కార్డు, పాన్ కార్డు, బ్యాంక్ బుక్కు, బ్యాంక్ అకౌంటు, డిగ్రీ కన్ఫామ్ పాస్ అయిన సర్టిఫికేటు ఉండాల్సిందే. 18 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల పైన ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవడానికి ఇది ఈ అర్హులు. మొబైల్ నంబర్ కన్ఫామ్‌గా లింక్ అయి ఉంటేనే మీకు అప్లై చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. మొబైల్ నెంబర్ లింక్ లేదు నాకు ఆధార్ కార్డ్‌కి, అకౌంట్‌కి అంటే మాత్రం రిజెక్ట్ చేస్తారు కన్ఫామ్‌గా. అది మాత్రం మీరు ముందుగా చూసుకోండి. ప్లీజ్ ఫ్రెండ్స్ నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ కనుక మీకు ఉపయోగపడింది అనుకుంటే మాత్రం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవకండి. కామెంట్ పెట్టండి. ఏదైనా అర్థం కాకపోతే లైక్ చేయండి. ఛానల్ని కన్ఫామ్‌గా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కొంతమందికి షేర్ కూడా చేయండి.